అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి స్పెషల్ చూసిరా, పెసరపప్పు, చిన్నప్పటి నుంచి మా అమ్మ అయితే ఒక డీజిల్ చేస్తుండే. పానకము, పెసరపప్పు, బెల్లము, మిరియాలు, తులసాకులు అవన్నీ వేసి పానకము, అట్లనే పెసరపప్పు. నేనైతే దేవుడి కాడ పానకం అది పెట్టిన పానకం తీసుకురాలే. ఇది సపరేట్గా దేవుడి దగ్గర పెట్టండి. ఎక్స్ట్రాగా ఎన్నైనా చేసుకోవచ్చు, ఎన్ని చేసినా చేయకపోయినా పానకం పెసరపప్పు అయితే ఖచ్చితంగా పెడతారు మా దగ్గర. అంటే నా చిన్నప్పుడు రాయలసీమలో అట్లుండే. మరి తెలంగాణలో స్పెషల్గా ఏ వంట పెడతారనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ నుంచి నేను ట్రై చేస్తాను. ఎప్పుడైనా సరే ఉత్తరాల్లో ఈ టేస్ట్లు ఉండవు. వినాయక చవితికి తిమ్మిపప్పు, శ్రీరామనవమికి పెసరపప్పు, అట్లనే ఆ పండగలకి ఏవైతే ఉంటాయో ఉగాదికి భక్షాలు, ఆ రోజు ఒక టేస్టే వేరండి. మేమైతే గుడికి వెళ్తున్నాము. ఎక్కడైనా ఫిక్స్ అవ్వలే. ఒక 3 టెంపుల్స్ అయితే ఓల్డ్ టెంపుల్స్ సెలెక్ట్ చేసుకున్నాం. పోయి వచ్చినాక ఆ వీడియో అయితే మీకు షేర్ చేస్తాను. అందరికీ కూడా వన్స్ అగైన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు.